కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అని అంటున్నారు. అసలు వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు? మీకేమైనా అందుతున్నాయా? అభివృద్ధి ఏమైనా కనబడుతుందా? ఇప్పుడు కూటమి సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరాల్లో రోడ్లు కానీ అవి కానీ మొత్తం కలిపి 40% 30% వేసారు. 100% అయితే ఇంకా జరగలేదు. ఇంకా పథకాలు వచ్చేపాటికి అమ్మబడి అందింది మాకు. అయితే ఇంకా పథకాలు అనేది పూర్తిగా కింద స్థాయిలోకి వెళ్తలేదు అనేది కొంత రూమర్గా ఉంది. ప్లస్ మీకేమైనా పథకాలు అందినాయా? పథకాలు బస్ అన్నారు, ఫ్రీ గ్యాస్ అన్నారు, తక్కువ అన్నారు, పింఛన్లు అన్నారు, మీకేమంది? అమ్మబడి పడుతుంది మాకు. ప్లస్ ఫ్రీ బస్ వచ్చేపాటికి అందరికి మహిళలకి అందరికి బాగానే ఉందని అంటున్నారు. ప్లస్ గ్యాస్ వచ్చేపాటికి మాకు 2 times ఇవ్వండి. ఇంకా పడాల్సిన పేమెంట్లు కొన్ని సార్లు అవుతున్నాయి అనేది మాకు కూడా ఆగినాయి. అది కూడా క్లియర్ చేస్తే మరి సంక్షేమ పథకాలు పూర్తిగా అందినట్టు ఉంటుంది. తల్లికి వందనం అందిందా? అందింది. తల్లికి మాకు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్లో ఒకరికంటే ఒక పిల్లాడికి వాల్యుబుల్ ఇంకా రాలేదు, ఎలిజిబుల్ కాలేదు. ఒక పిల్లాడికి ఎలిజిబుల్ పడ్డది. అవును. మరి ఫ్రీ బస్ పట్టుకోదు. ఉపయోగించుకున్నారా? ఉపయోగించుకోలేదు. అంటే మేము ఉపయోగించుకోవడం అంటే ప్రయాణం చేశారా? నేను ఉపయోగించుకోవట్లేదు. ఆడవారికి ఫ్రీ బస్, మగవారికి లేదు. రైట్. ఇప్పుడు మరి పింఛన్ల విషయంలో మీ ఇంట్లో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు పెన్షన్లు కూడా వస్తున్నాయి, బాగానే వస్తాయి. 1వ తారీఖు కల్లా పెన్షన్ అందిస్తున్నారు. అంటే ఇప్పుడు మరి సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వ పనితీరు నువ్వేం చెప్తావు? సంక్షేమ పథకాల విషయాల్లో ప్రభుత్వ పనితీరు బాగానే ఉంది. అయితే డ్వాక్రా మహిళలకి మరి 1500 1500 ఇస్తున్నాయి. అవి ఇంకా అందట్లేదని మహిళలు కానీ ఇంకా డ్వాక్రా మహిళలు కానీ అనుకుంటున్నారు. ఆటి పథకాల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాను. సార్, ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు గారి పాలన బాగుందా బాగోలేదా? ప్రజల్లో వ్యతిరేకత అంటున్నారు, పబ్లిసిటీలో మాత్రం హై అని చెప్పి మాది మంచి ప్రభుత్వం, సంక్షేమాలు ఇస్తున్నాము, ఇంకోవైపు అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటంటారు? నిజంగా చెప్పాలంటే ఆ రోజు ప్రభుత్వానికి ఈ రోజు ప్రభుత్వానికి నక్కకే నాగులొక తేడా ఉంది. ఈ రోజు చంద్రబాబు గారు చాలా బ్రహ్మాండంగా విధి విధానాలు కానీ అన్ని డెవలపింగ్లు కానీ మరి అన్ని పథకాలు ఇలా జనాలలోకి వెళ్ళిపోతుంది. మరి దీన్ని మేమైతే స్వాగతిస్తున్నాం. అంటే ప్రభుత్వ పనితీరు అనేది బాగోలేదు, రాక్షస పరిపాలన జరుగుతుంది, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఏది వాస్తవం అంటారు? వాళ్ళు మాట్లాడేది వాస్తవం, ఇక్కడ జరుగుతుంది వాస్తవం అని అంటారు? వాళ్ళు 4 గోడల మధ్య మాట్లాడే మాటలకి జనాల్లోకి వెళ్ళి అందరూ తెలుసుకొని మాట్లాడే మాటలకి మీరు మరి అబ్జర్వేషన్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పడం కాదు, ప్రభుత్వంలో వ్యతిరేకత అనే మాటలు వాళ్ళు అవాస్తవం. ఎందుకంటే ఈరోజు అన్ని కార్యక్రమాలు రోడ్లు కానీ మరి 6 పథకాలు 6 పథకాలు పెట్టి అలా బ్రహ్మాండమైన జనాల్లోకి వెళ్ళిపోతే దాన్ని ఓర్వలేక వాళ్ళు ఏదో ప్రకటన చేస్తున్నారు. అది నిజం కాదని నేను చెప్తున్నాను. అంటే ఈ మధ్యన కొద్ది రోజులుగా చూసుకుంటే గూగుల్ అనే కంపెనీ డేటా సెంటర్ని విశాఖ తీసుకొచ్చింది. దానివల్ల ప్రయోజనం లేదు, 10 రూపాయల ప్రయోజనం లేదు, ఇంకా ప్రభుత్వానికి బడెన్ ఖర్చు అని అంటున్నారు వైసీపీ నేతలు. మీరేం చెప్తారు దానికి? నిజంగా చెప్తున్నామండి, అభివృద్ధి చెందిన దేశాల్లో 3000 కంపెనీలు ఉన్నాయి, గూగుల్ కంపెనీలు. మరి ఈ రోజు మన రాష్ట్రానికి గూగుల్ కంపెనీ వస్తే దాన్ని ఓర్వలేక ఎక్కడ బాగుపడుతుందో, ఎక్కడ పేరు వస్తుందో చంద్రబాబు నాయుడు గారిని కానీ మరి మినిస్టర్ లోకేష్ బాబు గారిని కానీ పేరు వస్తున్న ఉద్దేశంతో వాళ్ళు దురుద్దేశపూర్వకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది నిజం కాదండి. నిజంగా చెప్తున్నా, కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు పరిస్తుంది. ఏదైనా సరే ఒక కంపెనీ వస్తేనే కొంతమంది నిరుద్యోగులకి వృత్తి ఉంటుంది. మరి మీరు చూస్తూనే ఉన్నారు, మొన్నటి దాకా కంపెనీలు లేక నానా బాధలు తెవి మన కర్ణాటక కానీ లేదా హైదరాబాద్ తెలంగాణ కానీ జనాలు తరలిపోతుంటే నువ్వు చూస్తూనే ఉన్నావు. మరి సూచికి కబోజు పక్షలాగా నువ్వు మాట్లాడదామంటే ఈ ఎంతమందికి నిజం చెప్పండి. నమస్కారం అండి, మీ పేరు? సాంబశివరావు. సార్, చంద్రబాబు గారి పాలన మొదలయ్యి 16 నెలలు అయింది. ప్రజెంట్ ఎలా ఉంది? 16 నెలల పాలన ఎలా ఉంది? ఫ్యూచర్ ఎలా ఉంటుందని అంటారు? ఇప్పుడు పరిపాలన బాగానే ఉందండి. ప్రజలందరికీ కూడా కావాల్సిన అవసరాలను తీరుస్తున్నారు. మరి పెన్షన్ ఇచ్చారు, తర్వాత మరి ఫ్రీ బస్సు ఇచ్చారు మరి ఆడవాళ్ళకి. అదేవిధంగా మొన్న డిఎస్సి పూర్తి చేశారు అనుకున్నది. సూపర్ 6 అన్ని కూడా 6 అమలు చేస్తున్నారండి. జనం సంతోషంగానే ఉన్నారు. కాదు కొన్ని వర్గాలు కొద్దిగా 10% అంటే ఇంకా పరిపాలనలో మాత్రం కొంచెం ఎలాంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటిది అవినీతి ఇంకా కొనసాగుతూనే ఉంది. వాళ్ళేం పనులు తొందర వేగంగా చేయట్లేదు. అవన్నీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి బాబు గారు ఏంటంటే ఆయన 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ విధానం దాన్ని చేరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 నిలపాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధి పర్వాలేదు, అంటే డబ్బులు లేవు కదా, లోటు పట్టాడు కదా. ఇప్పుడు పోలవరం జరుగుతూ ఉంది, అమరావతి జరుగుతూ ఉంది, పనులు జరుగుతున్నాయి బాగా వేగంగా. మరి ఇంకా ఇతర పనులు కూడా ఇంకా మరి డిఎస్సి మొన్న ఉద్యోగాలు వేశారు, 16,500 టీచర్ పోస్టులు ఇచ్చారు.
ఇంకా మరి రైతులకు కానీ వాళ్ళకి 20,000 రూపాయలు సంవత్సరంలో వేయాలి. మనం 7,000 వేశారు. అన్నదాత సుఖీభావ కింద రకరకాల కార్యక్రమాలు పర్వాలేదు. అంటే ఇంకా జరగాలి, ఇంకా స్పీడ్గా జరగాలని కోరుకుంటున్నారు జనం. కానీ ఉన్నటువంటి డబ్బులు ఏమో లేవు కదా, అక్కడ అప్పు బడ్జెట్ కదా. పోయిన ప్రభుత్వం అప్పులు చేసిపోయింది 10 లక్షల కోట్లు. మరి అప్పులు ఇవ్వాలి, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, అన్ని కార్యక్రమాలు చూడాలంటే అది కూడా మరి ఒక రకంగా ఇబ్బందికరమే కదా. మనం కూడా ఆలోచించాలి. మరి ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ 16 నెలల్లోనే దాదాపు 3 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారని చెప్పి అప్పులు చేయకుండా మాజీ మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. అంటానికి ఎవరైనా విమర్శిస్తుంటారండి. ఇప్పుడు ఆయన వచ్చిన అప్పులు చేయాల్సిందే, ఆయన చేసిపోయిన అప్పులకి ఇవన్నీ అదే ఆయన ప్లస్ చేసి అప్పులు చేయకుండా పోతే ఈ అప్పులు చేసే పని లేదు కదా. అంటే ఈ అప్పులు చేయడానికి ప్రధాన అప్పులు చేయకుండా మరి ఏడు నుంచి వస్తాయి? అభివృద్ధి అని ప్రజలు కోరుతున్నారు, రోడ్లు వేయాలి, ఏడు నుంచి వస్తాయి? మరి వాళ్ళు పెన్షన్లు ఇవ్వాలా, మరి ఏడు నుంచి వస్తాయి డబ్బులు చెప్పండి? అప్పులు మరి తీసుకురాని అట్టిస్తారు, మరి ఆడి తెచ్చిస్తాడు? వచ్చిన ఆదాయం ఉద్యోగస్తుల జీతాలు సరిపోవట్లేదండి. అర్థమైందా మీకు? వచ్చినటువంటి ఆదాయము కరెంటు బిల్లులు పెంచకూడదు, ఏం బిల్లులు పెంచకూడదు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలా, పక్కన రోడ్లు వేయాలా, అన్ని పనులు చేయాలి, అందరికి అందరి అవసరాలు తీర్చాలా, సూపర్ సిక్స్ చేయాలా. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అప్పులు తీసుకురాకుండా కొత్త నోట్లు ఏమైనా ప్రింట్ చేస్తాడా? చేయలేడు కదా, చేయకూడదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యం, సంక్షేమ పథకాలు శూన్యం, ఇప్పుడు పాలన మరీ వరస్ట్ గా వాళ్ళు ఉందన్నారు. చేతలేని కానీ ఇప్పుడు మన గూగుల్ వచ్చింది అన్నారు, అంత దానివల్ల అసలు ఉద్యోగాలు రావంటున్నారు. గూగుల్ వల్ల ఎంతో ప్రపంచంలో ఏ దేశానికి పోవాలి గూగుల్? 5 సంవత్సరాల్లో 1,33,000 కోట్లు పెడతానంటుంది. మరి డేటా సెంటర్లు ఎన్ని పెట్టవాలి? ఉద్యోగాలు పెరుగుతాయి కదా, పెరుగుతాయా లేదా? అది చూడాలి కదా. ఇప్పుడు దాకా చూసి నిజంగా పెరగకపోతే అప్పుడు అనాలి, విమర్శించాలి. ఊరకబడి ఎదుటాడి మీద నోరు ఉందని చెప్పి ఏదో ఒకటి అనాలి కదా. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష గుర్తింపు ఉండాలి కాబట్టి ఆ మాటలు అన్నారు. అంటే గూగుల్ వల్ల యూజ్ ఉందంటారా, యూజ్ లేదంటారా? యూజ్ ఉంది. అలాంటి కంపెనీలు చాలా వస్తాయి, ఉద్యోగాలు వస్తాయండి ఐటీ వాళ్ళకి, పిల్లలు చదివిన వాళ్ళకి. మరి ఊరక పెట్టుకుంటాడు, బిల్డింగ్లు కట్టి పెట్టాడు కదా. డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు రావు అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గారే మాట్లాడుతున్నారు. కాదు తప్పది. మరి ఇదివరకు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టినప్పుడు అసలు ఐటీ వల్ల ఉపయోగం ఉందా? ఆయన కంప్యూటర్ కూడి పెడతాయి అన్నారు. మరి హైటెక్ సిటీ ఏమైంది చివరికి? ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రజలు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? మన ఇప్పుడు మన చదువుకునే వాళ్ళు కూడా అమెరికా వెళ్తున్నారంటే వాళ్ళ వల్లేనా కాదా? ఐటీ చదివినటువంటి ఇంజనీర్ల వల్లకి అమెరికా వెళ్తుంది. ఏం చదువుకునే వాళ్ళు కూడా ఫ్లైట్ ఎక్కి వెళ్తున్నారు. మరి అలాంటి సౌకర్యం ప్రజలు చదువుకోబట్టే కదా విద్యార్థులు కలిగింది. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. చంద్రబాబు గారు మంచి ప్రభుత్వం, పథకాలు ఎత్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాం అని అంటున్నారు. ఒక ఓటర్గా మీకేమనిపిస్తుంది? పాలన ఎలా ఉందంటారు? పాలన చూసుకుంటే 100కి 100 రెట్లు నెంబర్ 1 అండి. మనకు కావాల్సిన సూపర్ 6 పథకాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, మనకిచ్చిన ఆరోగ్యశ్రీ బీమా కావచ్చు, అన్నిటికీ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మున్సిపల్ పర్మిషన్లు కానీ ఏదైనా సరే నెంబర్ 1గా ఉందండి. పర్మిషన్స్ మన బస్సు యాత్ర, మన ఫ్రీ బస్సు కూడా నెంబర్ 1గా ఉందండి. పిల్లలందరికీ 15,000 రూపాయలు కూడా నెంబర్ 1గా పడ్డాయండి. అందరికీ ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా అందరికీ పడ్డాయి. అంటే సంక్షేమ పథకాలు ఓకేనండి, అంటే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫ్రీ బస్ అని, ఫ్రీ గ్యాస్ అని, తల్లికి వందనవి కనిపిస్తున్నాయి. అభివృద్ధి విషయానికి వచ్చేటికి ఎలా ఉందంటారు? అభివృద్ధి నెంబర్ 1 అండి. మాకు కావాల్సిన వర్కబుల్ చాడు కూడా మొదలు పెడతా ఉన్నారు. మాచర్ల కాన్స్టిట్యున్సీకి ఇంతవరకు రోడ్లు అనేది లేదండి. ఇప్పుడు మాకు మా ఎంపీ గారి దయ వల్ల ప్రతి ఒక్క పల్లెటూరు రోడ్డు కూడా నెంబర్ 1గా తయారవుతుంది. అంటే ముఖ్యంగా అమరావతి, పోలవరం రోడ్లు ఇవి ఎలా ఉన్నాయంటారు? అవి కూడా నెంబర్ 1గా ఉన్నాయి సార్. పోయి వచ్చాము. మరి అభివృద్ధి ఏం జరగట్లేదు, పాలన దాష్టికంగా ఉంది, అసలు చంద్రబాబు అరాచకమైన పాలన చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు అంటున్నారు వైసీపీ నాయకులు. మీరేం చెప్తారు? వాళ్ళు చేసిన అక్రమాలకి మళ్ళీ మేము ఏమైనా చేస్తామని ముందుగానే మా మీద నిందలేయడం తప్ప ఏమీ లేదు. ఈ రోజుగా కొత్తగా వచ్చిన నిక్కర పాలసీలు కానీ, దొంగ నిక్కర కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు చేసి మా మీద బురదల్లే కార్యక్రమాలు తప్ప వేరేది ఏమీ లేదు. వాళ్ళే మా పార్టీలోకి నాయకులను పంపించేసి మా మీద బురదల్లే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప మా పవన్ కళ్యాణ్ గారిని, మా చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ బాబు గారిని ఎవరినైనా సరే బురదల్లే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ మేము ఏ తప్పులు చేయలేని ముత్యం లాంటి వాళ్ళం మేము. అంటే రీసెంట్ గా ఇప్పుడు మీరు వినే ఉంటారు, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, కల్తీ లిక్కర్ తయారీ, కంబపల్లి, ములకలపల్లి చెరువులో కల్తీ లిక్కర్ తయారీ ఉంది. అందులో మాజీ మంత్రి జోగి రమేష్ గారి పాత్ర ఉందని చెప్పి కొన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయి. అది వాస్తవమేనంటారా? అది వాస్తవేనండి. వాళ్ళు చేసే పనులు మా మీద బురద జల్లటానికి అని చెప్పేసి మా కార్యకర్తలు, మా పోలీసు వ్యవస్థ మేము పట్టుకున్నాం. కానీ వాళ్ళేం పట్టివ్వలేదు. మాకు వైసీపీ నాయకులు ఏం పట్టివ్వలేదు. మేము, మా పోలీస్ యంత్రాంగం, మా ఎక్సైజ్ శాఖ వారు అందరూ కలిసి దాని మీద ఎంక్వైరీ చేసి దాడులు చేసి పట్టుకున్నారు.
పట్టుకున్న వారు వన్స్ అప్ టైంలో వైసీపీ వారు, ఇప్పుడు కొంతమంది టీడీపీలోకి వస్తే వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మా ప్రభుత్వంలో ఉన్న విఘ్నత విధానాలు మేము కట్టుబడి ఉంటాం. చంద్రబాబు గారి పరిపాలన మొదలయ్యి 16 నెలలు అయింది కదండి, ఎలా ఉంది? సంక్షేమం ఇస్తాం అంటున్నారు, అభివృద్ధి చేస్తాం అంటున్నారు, మీకేమనిపిస్తుంది ఒక ఓటర్గా? సంక్షేమం అంటున్నారు కానీ అయ్యేం జరగటం లేదు, కానీ పరిపాలన అయితే పర్వాలేదు. అంటే మరి తల్లికి వందనం కానీ ఫ్రీ గ్యాస్ ఫ్రీ బస్ అని వస్తాయి కదా. రావట్వాలా తల్లికి వందనం పట్టవాలా? మా పక్క ఫ్రీ బస్సులు లేవు, మాది టౌన్కి 4 కిలోమీటర్ల దూరం, మా ఏరియాకి ఫ్రీ బస్సు లేదు. ఎందుకని అంటారు? బస్సే లేదు అసలు మా ఊరికి, ఓకే, బస్ ఫెసిలిటీ లేదు, బస్ ఫెసిలిటీ లేదు, బస్సులు లేవు. మరి అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి అంటే మాకు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే, రూరల్ టౌన్ మాది. శ్రీధర్ రెడ్డి సూపర్ గా చేస్తున్నాడు. అందుబాటులో ఉన్నారా మీకు? ఎప్పుడు పోయినా ప్రతి నిమిషంలో, ఏ నిమిషంలో పోయినా నాకు అంటే చాలా మంది కూడా చెప్తున్నారులేండి, కోటారెడ్డి గారు అందుబాటులో ఉంటారని చెప్పి అంటున్నారు. బ్రహ్మాండంగా మరి మీకు ఎలా ఉందంట? 24 గంటలు ఏ టైంలో పోయినా ఫోన్ చేసినా బయటకు వస్తాడు మనిషి. మరి ఊరికి ముఖ్యంగా వచ్చేస్తారు, సొంత ఏ ఊరు మంది పలానా ఊరు అంటే వచ్చేస్తారు అంతే. ఎవరికైనా ఓకే, ఇబ్బందిగా ఉంది సార్ అంటే వచ్చేస్తారు. మరి సీతారెడ్డి కానీ సీతారెడ్డి తమ్ముడు కానీ వచ్చేస్తారు, ఇద్దరు వచ్చేస్తారు. రోడ్లు ఎలా ఉన్నాయంటారు ముఖ్యంగా? మా పక్క ఏం బాగుందయ్యా, కానీ ఒక ఏరియాలో బాగలేవు, వర్షాలు కట్టి దెబ్బతిని ఉన్నాయి. మాది టౌన్ ఏరియా కాబట్టి టౌన్ పరిధిలో బాగానే ఉంది. మరి చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు ఈ 16 నెలలు? ఉచితాలు కానీ తీసేస్తే బాగుంటుంది. ఉచితం అని పెట్టి అన్ని ఇబ్బంది అయిపోతుంది, దానివల్ల ఇబ్బంది అవుతుందంట. చాలా ఇబ్బంది అవుతుంది. ఉచితం అని పెట్టి గవర్నమెంట్ నష్టపోతుంది, ప్రజలు నష్టపోతున్నారు, పనికి రాకుండా పోతున్నారు ప్రజలు. ఓకే, వ్యవసాయం అయితే అసలు డల్ అయిపోయింది. ఈ ఉచితాలు పెట్టి వ్యవసాయానికి ఏ ఉపయోగం లేకుండా, వ్యవసాయ కూలీలు లేరు, రావటం లేదు, పని చేసేవాళ్ళు అందరూ ఫ్రీగా ఇస్తుంటారు, వాళ్ళకి ఏది రావటం లేదు. వ్యవసాయం కష్టంగా ఉంది రైతుకి. నేను రైతునే, వ్యవసాయం అతి కష్టంగా ఉంది. మరి అన్నదాత సుఖీబాబు డబ్బులు పడ్డాయి మీకు? పడ్డాయి కదా, ఒక్క దఫా పడ్డాయి. ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన మొదలయ్యి 16 నెలలు అయింది, మంచి ప్రభుత్వం అంటున్నారు, పరిపాలన చేస్తాం అంటున్నారు, అభివృద్ధి సంక్షేమం ఇస్తాం అంటున్నారు. ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. బాబు గారి మీద మంచి నమ్మకం ఉంది. ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారన్న చిత్తశుద్ధి అయితే బాబు గారి మీద ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉంది. ఇప్పటి వరకు అయితే పరిపాలన బాగుంది, చాలా బాగుంది. 16 నెలలు. మరి సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదు, పథకాల్లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయని చెప్తున్నారు కదా. మోసాల గురించి అయితే అంత ఏం లేవు కానండి, ఇక్కడ కుల మతాలకి లేదా పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వకుండా లేదు, అట్లా ఏం లేదు. ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందుతున్నాయి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగట్లేదు. మా విలేజెస్ లో మేము చూస్తున్న అయితే మా విలేజెస్ కల్ అయితే మాత్రం ఈ వీళ్ళు పలానా వాళ్ళు అని చెప్పి ఆపటాల పథకాలు అలాంటివి లేవు. మొన్న ఆటో డ్రైవర్లకు కూడా అందరికీ వెళ్ళిపోయినాయి, ఫండ్స్ వచ్చేసినాయి, డబ్బులు వాళ్ళకి పడాల్సినవి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి అభివృద్ధి విషయానికి వచ్చేటికి ఎలా ఉన్నాయి? ముఖ్యంగా అమరావతి, పోలవరం రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్లు అయితే ఇప్పుడే డెవలప్ అవుతున్నాయండి. గత 5 సంవత్సరాల్లో రోడ్లు లేవు. వైసీపీ గవర్నమెంట్ లో రోడ్లు అసలు ఎక్కడ ఏం తట్ట మట్టి కూడా పోసింది లేదు. ఇప్పుడే రోడ్లన్నీ బాగా శాంక్షన్ చేస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ ఇద్దరు మంచి అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లు కూడా బాగా వేస్తున్నారు. ఇక్కడికి వచ్చేపాటికి సిఆర్టీఏ కూడా బిల్డింగ్ ఓపెన్ చేశారు. బాగా అభివృద్ధి అయితే బాగా జరుగుతుంది రాజధాని ఏరియాలో. అంటే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి కట్టుగా పనిచేస్తున్నారంటారు ఒకే మాట మీద? ఒకే మాట మీద ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ రకంగా ముందుకు దూసుకుపోతుంది. మరి మొన్న రీసెంట్ గా కర్నూలులోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు మరో 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం, మమ్మల్ని తప్పకుండా 15 సంవత్సరాలు కాదండి, ఇంకొక 30 సంవత్సరాలు కలిసే ఉంటారు. కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందంటే ముందు కారణం చంద్రబాబు గారు, పవన్ గారు కలిసి ముందుకెళ్ళటం వల్లనే, వాళ్ళు ఒక మాట అనుకోని అండర్స్టాండింగ్ మీద వెళ్తున్నారు కాబట్టి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకుపోతుంది. ఇవాళ గూగుల్ సంస్థ వైజాగ్ లో వచ్చిందన్న ఇలాంటి అన్నిటి కారణాలు ఒక చంద్రబాబు గారి బ్రాండే. అది అంటే ముఖ్యంగా అభివృద్ధి విషయంలో ఈ మెడికల్ కాలేజీలే కానీ, గూగుల్ కంపెనీలు పెట్టుబడులు తీసుకురావడం, ఇవన్నీ కూడా ఫేక్ పిఆర్ ప్రచారాలు అని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు పబ్లిక్ గా? వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోతే మొన్న ఢిల్లీలో గూగుల్ కంపెనీతో జరిగిన సంభాషణ ఒక్కసారి అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఉంది, మీడియా ఛానల్స్ లో ఉంది, వాటిలో ఒకసారి చూసుకోమనండి. ఆల్రెడీ మొన్న గూగుల్ సంస్థతో అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడన్నా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు, తెలియని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. 100% గూగుల్ సంస్థ కూడా వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఐటీకి సంబంధించిన అన్ని కంపెనీలు వైజాగ్ కానీ ఇక్కడ మన ఏరియాకి కానీ కంపల్సరీ వస్తాయండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది, మంచి ప్రభుత్వం అంటున్నారు, పరిపాలన ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన చాలా బాగుంది. ఇదివరకు లాగా
వాలంటరీ వ్యవస్థ లేదు. వాలంటరీ లేకపోయినా కరెక్ట్ టైంకి 1వ తారీఖు పింఛన్లు వస్తున్నాయి. వాలంటరీ లేకపోయినా అన్నీ కూడా రేషన్ కార్డులు పంపిణీ కానీ అలాంటివన్నీ కూడా సక్రమంగానే జరుగుతున్నాయి. చెప్పిన ప్రకారం అమ్మఒడి ఇచ్చాడు, తల్లికి వందనం ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు. అన్ని ఆటో వాళ్ళకి చెప్పని పథకం కూడా ఆటో వాళ్ళకి 15,000 కూడా ఇచ్చాడు. ఓకే, మరి అభివృద్ధి విషయానికి వచ్చేటప్పుడు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా రోడ్లు అమరావతి, పోలవరం ఎలా ఉన్నాయంటారు? అన్న ఆల్రెడీ పోయిన సంక్రాంతికి ముందు డ్యామేజ్ అయిన రోడ్లు మొత్తం కూడా ఒక నెల రోజులు పూర్తి చేశారు తాత్కాలికంగా, ఏంటంటే వచ్చే వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అని. ఈరోజు ఈ వర్షాకాలం తగ్గిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రోడ్లు మొత్తం కూడా స్పష్టంగా శుభ్రంగా వేసి పెడతా అని చెప్పారు ఆల్రెడీ బాబు గారు. అంటే మీ అభిప్రాయం ఏంటి? మరి అంతా బాగానే ఉందని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ యొక్క కూటమి ప్రభుత్వం ఎలా పనిచేసింది ఈ 16 నెలలు? ఫ్యూచర్ ఎలా చేస్తుంది అంటారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందిన వాళ్ళే కానీ లబ్ధి పొందిన వాళ్ళు అంటూ ఏ ఇంట్లో కూడా లేరు. ఈరోజు చాలా బాగుంది ప్రభుత్వం. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్కరికే అమ్మఒడి ఇచ్చేవాడు. ఈరోజు ఎంతమంది ఉండే అంతమందికి ఇవ్వడం వల్ల ఎంతమంది లబ్ధి పొందారంటే వైసీపీ వాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు గారిని మెచ్చుకుంటున్నారు. అది కూటమి ప్రభుత్వం. మరి ముఖ్యంగా రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు బట్టి కల్తీ లిక్కర్ తయారీ కేంద్రం కింద తంబలపల్లి, మొలకల చెరువు అని చెప్పి 2 స్పాట్లు దొరికినాయి, పట్టుకున్నారు. అయితే ఇప్పుడు దాంట్లో ప్రధాన నిందితుడు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అన్నట్టు కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి. వాళ్ళేమో టీడీపీ నాయకులు చేసి మా మీద నెపం నెట్టుతున్నారు అని అంటారు. ఏది వాస్తవం అని అంటారు? వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిన నుండి టీడీపీ ప్రభుత్వం గద్దెనెక్కడి నుండి వాళ్ళు ఎలా బురద చల్లాలి ఈ ప్రభుత్వం మీద అనేదే వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. స్టార్టింగ్ ఒకటని కాదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా వాళ్ళు చంపినప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు చంపినా కూడా చర్య తీసుకోవాలా. కానీ నిన్న లిక్కర్ స్కామ్లో ఒక చిన్న మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రమేయం ఉంది అన్న ఒక అనుమానంతో పార్టీ నుండి సస్పెండ్ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది జోగి రమేష్ ఆల్రెడీ అతను ఎలాగైనా సరే ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కృష్ణా జిల్లాలో కానీ అక్కడ కానీ వాళ్ళ అనుచరులు, వాళ్ళ దగ్గర సంబంధికులు అతనే చెప్పాడు ఎన్నో ఇంటర్వ్యూలో. మరి ఈరోజు అలా చెప్పడం అనేది అసలు కరెక్టే కాదు. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు దస్తగిరి అన్న. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. మాది మంచి ప్రభుత్వం, సంక్షేమత్వం, అభివృద్ధి చేస్తాం అని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఒక ఓటర్గా నీకేమనిపిస్తుంది? పరిపాలన ఎలా ఉందంటావు? పరిపాలన అయితే గత పాలన చూసుకుంటే 100% ఈ పాలన బాగానే ఉంది. మెయిన్ రాజధాని, అదేవిధంగా ఇప్పుడు వచ్చే సూపర్ 6 పథకాలు కానీ, ఫ్రీ బస్సు కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీబాబు కానీ, గత ప్రభుత్వంలో 15,000 అయితే ఇప్పుడు 20,000. అదేవిధంగా ఫ్రీ గ్యాస్ బండ్లు 3 పంటలు సంవత్సరానికి. ప్రజెంట్ పాలన పరంగా పింఛను గతంలో చూసుకుంటే పింఛన్లు తగ్గించి ఇచ్చారు. ఇప్పుడు ఒకేసారి 4,000. గత ప్రభుత్వంలో సంవత్సరానికి 250 రూపాయలు అలా పెంచితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి ఒకేసారి 4,000. అదేవిధంగా వికలాంగుల పింఛన్లు వచ్చేసి 6,000. అదేవిధంగా ఈ పాలన పరంగా చూసుకుంటే వర్షాలు అయితే పుష్కలంగా పడుతున్నాయి. వద్దన్నా వర్షాలు పడుతున్నాయి నీట్గా, భయంకరంగా. ఈరోజు దాదాపు వారం నుంచి ఒకటే వర్షాలు. అభివృద్ధి ఎలా ఉందంటారు? అదొకటి. రోడ్లు పరంగా వచ్చేసరికి గతంలో అయితే ఎక్కడికన్నా పోవాలంటే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడైతే రోడ్లు మనకు ప్రశాంతంగా, హ్యాపీగా, ఏదైనా రోడ్డు పరంగా చూసుకుంటే నెంబర్ 1. అభివృద్ధిలో ముఖ్యంగా అమరావతి రాజధాని, పోలవరం ఇవన్నీ ఎలా ఉన్నాయి? పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఎలా ఉందంటారు? దాని గురించి చూసుకుంటే పెట్టుబడులు చూసుకుంటే మన చంద్రబాబు నాయుడికి ఇష్టం వచ్చిన మగవాళ్ళు ఎవరు లేరు. ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేయాలంటే విధంగా ఈరోజు మన అమరావతి కానీ, విశాఖపట్నం కానీ, తర్వాత వచ్చేసి మన అభివృద్ధి పరంగా అయితే అన్ని కంపెనీలు వస్తున్నాయి. దాని తగ్గట్టు మన యువ నాయకుడు లోకేష్ బాబు చూసుకున్న ఊరికైతే మటుకు విచ్చలవిడిగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కంపెనీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, గూగుల్ కానీ, తర్వాత వచ్చే ప్రతి ఒక్క కంపెనీలు కానీ డెవలప్మెంట్ చేసి మనకు ఎక్కడో హైదరాబాదు లేకపోతే చెన్నై పోకుండా, వలస పోకుండా ఇక్కడే సాఫ్ట్వేర్ రంగాన్ని చేసుకునే విధంగా ఉపాధి అవకాశాలు చాలా వరకు మెరుగుపడతాయి. దాని వరకు అభివృద్ధి పరంగా అయితే నెంబర్ 1 ఉంది.